ఎస్ కార్తిక్, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కార్తిక్, నాకు ఒక విషయం నచ్చింది కావాలంటే నువ్వేం చేస్తావు? నా సంతోషం కోసం నువ్వు కొనిస్తావు. నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, కరెక్టే కదా? నాకు ఒక విషయం నచ్చింది కావాలంటే నువ్వేం చేస్తావు? నా సంతోషం కోసం నువ్వు కొనిస్తావు. నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, కరెక్టే కదా? నా పేరెంట్స్ కూడా నీలాగే. హీస్ మహేష్. నా పేరెంట్స్ నా కోసం వెతికింది ఇతన్నే. హీస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. నువ్వు నాకు సరైనోడు కాదని నేను చెప్పను, బికాస్ యు ఆర్ మై స్వీట్ గై. బట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా కార్తిక్. నువ్వు ఇంతవరకు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. హలో కార్తిక్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కలవాలి. ఓకే ఓకే, ఇప్పుడే వస్తాను. వైషు, మహేష్, he's హాయ్. కార్తిక్. హాయ్. ఐషు, హలో. ఐషు ఏమైంది? ఏంటి సడన్ గా పిలిచావు? ఏమన్నా ప్రాబ్లమా? అది వాట్? ఎస్, మన పెళ్లి జరగదు కార్తిక్. మన విషయం ఇంట్లో తెలియగానే పేరెంట్స్ చాలా అప్సెట్ అయ్యారు. అందుకే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా మన పెళ్లి జరగదు కార్తిక్. దానికి నేను ఒప్పుకోను కూడా. ఐషు, హీస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. నువ్వు నాకు సరైనడు కాదని నేను చెప్పను, బికాస్ యు ఆర్ మై స్వీట్ గై. బట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా కార్తిక్. నువ్వు ఇంతవరకు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. నీ ప్రేమలో నాకు డౌట్ ఏం లేదు. నీకు నేను ప్రాణం అని నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ ఇట్ వోంట్ వర్క్ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్. యూ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. నీకు నేను ప్రాణం అని నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ ఇట్ వోంట్ వర్క్ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్. యూ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. నాకన్నా మంచి అమ్మాయి నీకు తప్పకుండా దొరుకుతుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? టేక్ ఇట్ ఈజీ. థింక్ ప్రాక్టికలీ. నేను హ్యాపీగా ఉంటూ నీకు ఇష్టమైతే నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుంది. టేక్ ఇట్ ఈజీ. థింక్ ప్రాక్టికలీ. నేను హ్యాపీగా ఉంటూ నీకు ఇష్టమైతే నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుంది. బట్ హీఈస్ వెరీ ప్రాక్టికల్. లైఫ్లో ఇలాంటోడైతేనే బాగుంటుంది. మోర్ ఓవర్ హీఈస్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ కార్తీ. నువ్వు కూడా సెటిల్ అవ్వాలి లైఫ్లో. గుడ్ బై. బట్ హీఈస్ వెరీ ప్రాక్టికల్. లైఫ్లో ఇలాంటోడైతేనే బాగుంటుంది. మోర్ ఓవర్ హీఈస్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ కార్తీ. నువ్వు కూడా సెటిల్ అవ్వాలి లైఫ్లో. గుడ్ బై. ఓకే దెన్, బాయ్. ఓకే ఐషు, లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళాడే అతనే కార్తిక్. చాలా రోజులు నా వెనక తిరిగాడు. ఇప్పుడు నేను అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాను. గెట్ ఇన్.